ఎప్పుడైనా సరే మనిషికి అభ్యున్నతినివ్వగలిగినది, మనసుని ప్రశాంతంగా ఉంచగలిగినది ఏది అంటే భగవంతుని యొక్క ఆలోచన ఒక్కటే. ఎందుకని అంటే కరిగేటట్టుగా చెయ్యగలిగినటువంటి లక్షణం ఎక్కడుంటుందో అదే భగవంతుని యొక్క మూర్తి. ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు నేను తెలుసుకుంటానని సముద్రంలోకి ప్రయాణం చేసింది అనుకోండి, సముద్రపు లోతెంతో కనుక్కుని వచ్చి చెప్పడానికి ఇక ఉప్పు బొమ్మ ఉండదు. ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోతుంది. అలాగే భగవంతుని గురించినటువంటి చింతన ఏం చేస్తుంది అంటే భగవంతుని యందు ఐక్యమైపోవడానికి కారణమవుతుంది.